అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులకి, ధమాకా డైరెక్టర్ మన త్రినేంద్రరావు గారు, అలాగే లక్కీ మీడియా ప్రొడ్యూసర్ గారు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఏంటంటే, నేను ఒక 10 years సినిమా ఫీల్డ్లో 10 years అయింది. నేను ఇక్కడికి వచ్చేసి చాలా కష్టాలు పన్నాము. నేను మా దర్జా మూవీ డైరెక్టర్ సలీం మాలిక్ ఇద్దరం ఫ్రెండ్స్. ఎన్నో కష్టాలు, చెన్నైలో తిరిగాము, వైజాగ్లో తిరిగాం, చాలా కష్టాలు పడేసి తర్వాత ఒక సినిమాని ఎంచుకొని కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అవి చేసి చాలా ముందుకు వచ్చాము మేము. తర్వాత దర్జా అనే మూవీలో నేను అసోసియేట్గా చేసి ఆయన డైరెక్టర్గా చేసేసాడు. ఆ సినిమా మంచి బాగా వచ్చిన తర్వాత నేను ఎప్పటి నుంచో చాలా రోజులుగా మా ప్రొడ్యూసర్ గారు మీ పరిచయం అయి ఉంటూ ఆయన్ని 2019 నుంచి నారాయణ స్వామి గారితో మీ పరిచయం ఉంటూ ఆయనతో మాట్లాడుతూ మేము చాలా రోజుల నుంచి జర్నీ చేస్తున్నాను. అవి చూసి జర్నీ చేయడం వల్ల నా తపనను చూసి ఆయన నేను చేస్తాను నీతో ఖచ్చితంగా అని చెప్పేసి మాట ఇచ్చారు 2019లో. అప్పుడు 2020లో కరోనా టైంలో మా అమ్మగారు చనిపోయారు. అప్పుడు ఆ టైంలో ఎంతో సపోర్ట్ ఇచ్చారు ఆయన, మా ప్రొడ్యూసర్ గారు. నేను ఉన్నాను, నేను చేస్తాను అని చెప్పేసి తర్వాత నుంచి మనకి ఈ సినిమాని నాకు చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎందుకో ఏం తెలియదు కానీ మా అమ్మ ఆఫీసులతో సహా ఫస్ట్ మూవీకే ఇంత పెద్ద టెక్నీషియన్స్తో నేను చేస్తున్నాను ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఇంతమంది టెక్నీషియన్స్, చాలా మంది పెద్ద టెక్నీషియన్స్ అండ్ కనన్ ఫైట్ మాస్టర్, యాక్షన్ చూసుకుంటే కనన్ ఫైట్ మాస్టర్ అంటే మీకు తెలుసు. అసలు నేను ఫస్ట్ మూవీకి ఆయనతో చేస్తున్నా అంటే అసలు అది అదృష్టం. అది ఫస్ట్ ఫైట్ ఆయన చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా 2 days పెండింగ్ ఉంది, అది ప్యాచ్ వర్క్ సూపర్గా చేశారు. తర్వాత మనకి అదే జోడీలోనే జాషువా మాస్టర్ గారు. జాషువా మాస్టర్ అంటే మనకి తెలుసు సార్. ఆఫీస్కి వచ్చారు, సార్ని పిలిచి మన మేనేజర్ గారితో నెంబర్ ఇప్పించుకొని మాట్లాడి ఆఫీస్కి వచ్చారు. స్టోరీ చెప్పాను సార్కి. స్టోరీ చెప్పాకనే సార్ సూపర్గా ఉంది సార్, థ్రిల్లింగ్గా ఉంది, సస్పెన్స్ చాలా బాగుంది, దీంట్లో మంచిగా చేద్దాం, సూపర్గా చేద్దాం, నేను ఎప్పుడు ఉంటాను మీతో పాటు, ఎప్పుడు ప్రతిరోజు ఫోన్ చేస్తారు సార్. నేను చేయకోకుండా సారే ఫోన్ చేస్తారు. సారే ఫోన్ చేసి ఎలా ఉంది ఏం కదా ఇప్పుడు మనకి స్టార్ట్ చేసుకుంటామని చెప్పేసి ప్రతిరోజు ఫోన్ చేసి అడుగుతుంటారు. ఎలా ఉందంటే వైజాగ్ షెడ్యూల్లో సూపర్గా చేశారు, యాక్షన్ సీట్స్ ఇవన్నీ. కానీ నెక్స్ట్ సార్తోనే పని ఉంది. నెక్స్ట్ ఫస్ట్ థర్డ్ షెడ్యూల్ ఉంది. థర్డ్ షెడ్యూల్లో కంటిన్యూగా సార్తో 10 days షూట్ ఉంది. ఇంతవరకు మనకి సస్పెన్స్ ఎలా ఉందంటే సార్ వేరే మూవీ కూడా ఉంటే అవి పోగొట్టుకొని అవి డేట్స్ మార్చుకొని అలా వైజాగ్ వచ్చాడు మాకు. అందులో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ హెల్ప్ చాలా కావాలి మాకు. థ్యాంక్ యూ సార్. అలాగే మనకి భాషశ్రీ గారు, మేము ఎప్పుడంటే నేను మా దర్జా మూవీ డైరెక్టర్ నా ఫ్రెండ్ సలీం మాలిక్ ఎప్పటి నుంచి అంటే బిచ్చగాడు సినిమా హిట్ అయిన తర్వాత ఆ సాంగ్ అమ్మ సాంగ్ ఒకటి హిట్ అయింది, మంచిగా వచ్చింది. అప్పుడే నేను ఫోన్ చేసి సార్తో మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నాం, కానీ సార్ దొరకలేదు అసలు. సార్ ఫుల్ బిజీ అయిపోయారు, చాలా మూవీస్ అయిపోయినాయి, ఎక్కువ ఫుల్ బిజీ అయిపోయారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఈ మూవీకి ఎలా అయినా కానీ సార్తోనే నేను జర్నీ చేయాలని చెప్పేసి మళ్ళా మా సలీం మాలిక్ ఉండి ఇద్దరం మాట్లాడుకొని ఆయన చూసుకొని మళ్ళీ తర్వాత ఓకే చేసుకొని స్టోరీ చెప్పడం జరిగింది. ఈ మూవీలో టోటల్గా సాంగ్స్, డైలాగ్స్ మొత్తం భాషశ్రీ గారే సూపర్గా రాశారు. దీంట్లోనే సేమ్ బిచ్చగాడి మూవీలో అమ్మ సాంగ్ ఎలా ఉందో దీంట్లో కూడా మన లేడీస్ సంబంధించి సాంగ్ ఉంటుంది, మన హీరోయిన్ మీద రాశారు. అది కూడా మంచి హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అది ఎప్పటి నుంచో మీరు చేయాలనుకున్నాను. ఈ ఫస్ట్ మూవీతోనే మీతో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దీనికి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ మన ప్రజ్వల్ కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నని చాలా ఇబ్బంది పెట్టాము, మామూలు ఇబ్బంది కాదు. ప్రతి సాంగ్ ఇది చెప్పండి ఒకసారి. టార్చర్ అసలు మ్యూజిక్
ప్రతి సాంగ్ నేను సలీము మా చంటన ముగ్గురం వెళ్ళి కూర్చుంటాం అంతే. నాకు ఇది కావాలి అంటే రాత్రి 12 అయినా 3 అయినా ఇడిచిపెట్టాం అనమాట. ప్రజ్వల్ పాపం చాలా కష్టపడ్డాము. దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది సాంగ్స్ కానీ రేపు ఎలా వచ్చాయి ఇంకదని చెప్పేసి తెలిసిపోతుంది ఆ వర్క్ ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ అన్న.